హరి ఓం శ్రీ గురుదేవ దత్త. చాలా కాలం తర్వాత మనం దత్తాత్రేయ స్వామి యొక్క సత్సంగం చేసుకుంటున్నాం అన్నమాట. వాసుదేవానంద సరస్వతి స్వామి గారు కానీ దత్తాత్రేయ స్వామి గారు కానీ ఇప్పటికీ అందరినీ అనుగ్రహిస్తున్నారా అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి లీల అందరినీ అనుగ్రహిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒక అద్భుతమైనటువంటి లీలను మనం స్మరించుకుందాము. ఇప్పటికీ కనిపిస్తూ అనుగ్రహిస్తున్నటువంటి దత్తాత్రేయ స్వామికి మనం సమాధి చెందిన తర్వాత వాసుదేవానంద సరస్వతి స్వామి గారు చాలా రోజుల తర్వాత కనిపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం గులాళీ మహారాజ్ గారి జీవిత చరిత్రలో జరిగింది. ఆ విషయం ఎవరికి తెలియదు అనమాట. ఇప్పుడు మనం స్మరించుకోబోతున్నాము. శ్రీ దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. వాసుదేవానంద సరస్వతి స్వామి గారు గులాళీ మహారాజ్ గారి యొక్క గురువుగారని మనకు తెలుసు కదా. వారి పుణ్యతిథిని గులాళీ మహారాజు గారు తప్పకుండా చేస్తూ ఉండేవారు పూనాలో. అలా 1961 సంవత్సరంలో వాసుదేవానంద సరస్వతి స్వామి గారి 45వ పుణ్యతిథి రాగా ఆ పుణ్యతిథి ఉత్సవాలు పూణేలోని ఒక చిన్న రూములో నారాయణపేట అనేటువంటి ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయన్నమాట. ఆ ప్రాంతంలో మరుసటి రోజుకు కావాల్సినటువంటి మహాప్రసాదానికి కూరగాయలు ఇతర పదార్థాలు అన్నీ నిల్వ చేసి గులాళీ మహారాజు గారు ఉన్నటువంటి ఒక చిన్న గది ముందు చిన్న షెడ్డు ఏర్పరిచి దానిలో నిల్వ ఉంచారు. చాలామంది భక్తులు అప్పటికే దూర ప్రాంతాల నుంచి వాసుదేవానంద సరస్వతి స్వామి గారి పుణ్యతిథికి అక్కడ హాజరయ్యారు. గులాళీ మహారాజు గారు ముందు రోజు మధ్యాహ్నం పూజ ముగించి హారతి ఇవ్వబోతుండగా వారికి పూనాలోని స్థానిక పాన్షేడ్ అనేటువంటి ఒక డ్యాము పగిలి నీరు ఉప్పొంగి ఆ ప్రాంతాన్ని అంతా ముంచేస్తుందని తెలియటంతో అక్కడ భక్తులందరూ వారి చేతికి అందినటువంటి పదార్థాలను తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారనమాట. ఇంత భయాందోళన పరిస్థితుల్లో మహారాజు గారు చాలా స్థిమితంగా వాసుదేవానంద సరస్వతి స్వామి గారి యొక్క వస్తువులు కొన్ని దత్త మహారాజు ప్రసాదించినటువంటి ప్రసాద పాదుకులని ఒక అనువారలోనే పయ్యరల్లో ఉంచి అందరూ వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా తను బయటికి వచ్చి ఆ రాత్రికి వారందరూ పురందర కాలనీ అనేటువంటి ప్రాంతమైనటువంటి శ్రీ గోవిందరావు పాట్కర్ అనేటువంటి ఒక భక్తుల ఇంట్లో అందరూ ఆశ్రయం పొందారు. గులాళీ మహారాజు గారు ఎంతో కష్టపడి సేకరించినటువంటి ప్రచురించినటువంటి శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి గారి 12 సంపుటాల సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలను కూడా ఆ భక్తుని ఇంట్లోనే పెట్టారనమాట. ఇలా అప్పటికి కొన్ని పుస్తకాలు మహారాజ్ తల్లిగారికి దత్తాత్రేయ స్వామి ప్రసాదించినటువంటి ప్రసాద పాదుకలు, మరునాటు ఉత్సవానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు కొన్ని ఆ ప్రాంతం నుంచి వారు రక్షించలేకపోయారు. ఆ విషయంలో గులాళీ మహారాజు గారు చాలా ప్రశాంతంగా ఉన్నప్పటికీ వాసుదేవానంద సరస్వతి స్వామి గారి సాహిత్యానికి ఏమవుతుందో సర్వశక్తిమంతుడైనటువంటి దత్తాత్రేయ స్వామిని దారి చూపమంటూ ప్రార్థించటం మొదలుపెట్టారనమాట. అలా మరురోడు ఉత్సవాలన్నీ బుధవార్పేట అనేటువంటి వేరే ప్రాంతంలో సిద్ధమాత ఆలయంలో అక్కడ నిర్వహించినప్పటికీ వారికి బాగా వారి మనసంతా అక్కడ ప్రసాద పాదుకలు వాసుదేవానంద సరస్వతి స్వామి గారి కొద్ది సాహిత్యం మీద మాత్రమే వారి మనసు ఉందన్నమాట. అలా వరద ప్రాంతాల్లోనే ఉంటూ వీరు రాత్రి 9 గంటల ప్రాంతంలో వరద తగ్గిపోవడంతో ఆ ప్రాంతం అంతా భయంకరంగా ఇంటి సామాన్లు చెత్త కుప్పలుగా చెల్లాచెదురుగా పడిపోవటం వీరు గమనించారు. వీటవన్నీ దాటుకుంటూ గులాళీ మహారాజు గారి ఇంటికి ఒక భక్తుడు చేరుకొని పై అరలో ఉండేటువంటి ప్రసాద పాదుకలకి ఏమీ కాకపోవడంతో వాసుదేవానంద సరస్వతి స్వామి గారికి నమస్కరించుకొని అలాగే ప్రసాద పాదుకలు జాగ్రత్తగా అతను వెనక్కి తీసుకురాగలిగాడు. వాటిని తీసుకుని స్వామివారు కళ్ళనీళ్లతో తమ తలపై హృదయంపై ఆ పాదుకలు పెట్టుకొని ఇవి తిరిగి లభించాయి కాబట్టి దత్తాత్రేయ స్వామి పాదుకలు ఇంకన్నీ నా పోయిన వస్తువులన్నీ తప్పకుండా లభిస్తాయి అన్న నమ్మకాన్ని ప్రకటించారనమాట. ఆ తర్వాత వాసుదేవానంద సరస్వతి స్వామి గారి యొక్క సాహిత్యం గులాళీ మహారాజు గారు చాలా ప్రణాళికాబద్ధంగా అనేక పుస్తకాలు చిత్రాలు సాహిత్యాన్ని రక్షించి వివిధ ప్రాంతాల్లో దాచిపెట్టడం జరిగింది. అలాగే నిరంతరం పెరుగుతున్న భక్తులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు విపరీతంగా జరుగుతూ ఉండటంతో వారి శిష్యులందరూ గులాళీ మహారాజు గారికి ఒక ఆశ్రమం నిర్మిద్దామని అనుమతి అడగగా గులాళీ మహారాజు గారు మొదట్లో ఒప్పుకోకపోగా శ్రీ దత్త కవీశ్వర మహారాజు గారి
ఒత్తిడిపై ఒక ఆశ్రమాన్ని నిర్మించడానికి ఒప్పుకున్నారు. తర్వాత ఆశ్రమ నిర్మాణము, శిష్యులు, భక్తులు అందరూ కలిసి శరవేగంగా సాగించి మధ్య మధ్యలో గులావళి మహారాజు గారి సూచనలు తీసుకుంటూ 1963లో నెల పాటు వారు కాశీలో ఉండగా 1964 కల్లా ఆశ్రమ నిర్మాణం పూర్తయింది. 1965 సంవత్సరంలో వేడుకలు ఘనంగా ప్రారంభించి గులావళి మహారాజు గారు తన సాహిత్యాన్ని, దత్తాత్రేయ స్వామి పాదుకలను తీసుకొని ఈ మఠంలో నివసించడం ప్రారంభించారు. అలాగే దాని పేరు వాసుదేవ నివాస్గా వారు పేరు పెట్టారన్నమాట. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ప్రపంచం మొత్తానికి దత్తాత్రేయ సాహిత్యాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి మహామఠంగా అది రూపుదాల్చుకుంది. గులావళి మహారాజు గారు ఆశ్రమంలో నివసించడం ప్రారంభించిన తర్వాత కొద్ది రోజుల పాటు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి గారు వీరికి స్వప్న దర్శనమిచ్చి ఆజ్ఞలు ఇవ్వడము కనిపించడం తగ్గిపోయిందనమాట. ఆ తర్వాత వీరికి చాలా దిగులేసి వాసుదేవానంద నివాస్ కట్టడము శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి గారికి ఇష్టమైన లేదా, వారికి అంగీకారమా లేదా అన్న ఆలోచనలో పడ్డారన్నమాట. కానీ త్వరలోనే వారికి చక్కటి సమాధానం దొరికింది. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు అదే ఆశ్రమంలో పెద్ద నీళ్ల తొట్టి మధ్యలో కూర్చొని ఆహ్లాదంగా నవ్వుతూ ఆ జలంతో ఆడుకుంటూ వీరికి ఒకరోజు దర్శనం లభించిందనమాట. ఆ తర్వాత జరిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఘటన, వాసుదేవానంద సరస్వతి స్వామి గారికి వాసుదేవ నివాస్ కట్టడం ఇష్టమే అన్నదానికి వీరికి నిర్ధారణ కూడా వచ్చింది. ఔరవాడ అనేటువంటి ప్రాంతంలో దత్త అమరేశ్వర ఆలయాన్ని శ్రీ నృసింహ సరస్వతి దీక్షిత్ మహారాజు గారు స్థాపించారు. అందులో స్వయంగా వాసుదేవానంద సరస్వతి స్వామి గారు ప్రసాదించినటువంటి పాదుకలు ప్రతిష్ఠించి శ్రీ వాసుదేవానంద సరస్వతి పీఠం అన్న పేరు కూడా అక్కడ పెట్టారనమాట. ఈ ఊరు నృసింహవాడి దగ్గర ఉంది కదా. గులావళి మహారాజు గారు వాసుదేవ నివాసంలో ఉండడం ప్రారంభించిన కొద్ది నెలలకు ఔరవాడలోని పాదుకలను ఒక భక్తుడు దొంగలించి జాడ లేకుండా పారిపోయాడు. ఆ తర్వాత శ్రీ కవీశ్వర దత్త మహారాజు గారికి, అంటే వీళ్ళు గులావళి మహారాజు గారి శిష్యులు అన్నమాట, ఒక వ్యక్తి ఒక మూటలో పాదుకలు మోస్తూ వాసుదేవ నివాస్ ఆశ్రమంలో కూర్చొని ఉన్నట్టుగా కల లభించింది. దాంతో కొన్ని రోజుల తర్వాత అదే వ్యక్తి ఆ పాదుకల మూటను ఆశ్రమం హాల్లో కూర్చొని ఉండగా శ్రీ దత్త మహారాజు గారు చూసి గుర్తుపట్టి అతని నుంచి ఆ పాదుకలు తీసుకొని మళ్ళీ గులావళి మహారాజు గారికి సమర్పించారనమాట. గులావళి మహారాజు గారు ఎంతో ఆనందంతో ఆ పాదుకల మూట తీసుకొని ఆశ్రమంలో ఉన్న భక్తులందరూ పాదుకలకు పూజ చేసుకొని అదే ఆశ్రమంలో శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి గారి పాదుకలు పూజించాలనే చిరకాల వాంఛ కోరి వాసుదేవానంద సరస్వతి స్వామి గారు ఈ రూపంలో ఇక్కడికి వచ్చారు అంటూ ఆ శ్రీ వాసుదేవ నివాసులోనే ఆ 4 నెలల పాటు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి గారి పాదుకలు పూజించి ఆ తర్వాత నృసింహవాడి పాదుకలను తీసుకుని వెళ్ళి ఔరవాడలో వాసుదేవానంద సరస్వతి స్వామి గారి మఠానికి తిరిగి ఇచ్చేయటం జరిగిందనమాట. శ్రీ దత్త మహారాజ్ కవీశ్వర్ గారు కూడా 60 సంవత్సరాల పాటు ఔరవాడలో భాగవత సప్తాహ కార్యక్రమాలు నిర్వహించేవారు. ఆ తర్వాత దీక్షిత్ మహారాజు గారు శ్రీ వాసుదేవ నివాసులో భాగవత సప్తాహాలు నిర్వహించమంటంతో వారు అక్కడ కూడా భాగవత సప్తాహాలు నిర్వహించారనమాట. ఈ విధంగా పూనాలో వాసుదేవ నివాస్ అనేటువంటి గొప్ప యోగ కేంద్రం స్థాపించబడి తరతరాల నుంచి ఎంతోమంది భక్తులను, యోగులకు యోగ మార్గాన్ని అనుసరించడంలో ఆశ్రమం ఎంతో సహకరిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఇది దత్తాత్రేయ స్వామి ఇష్టపడినటువంటి అద్భుతమైనటువంటి మహాక్షేత్రంగా పునరుద్ధరింపబడి దత్తాత్రేయ ఆస్థానంగా వెలుగొందిందనమాట. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి గారి సాన్నిధ్యం ఇక్కడ ప్రత్యక్ష వాసుదేవానంద సరస్వతి స్వామి గారి సాన్నిధ్యం, దత్తాత్రేయ సాన్నిధ్యం ఇప్పటికీ పొందవచ్చు దత్తాత్రేయ స్వామి ప్రసాద పాదుకల రూపంలో. ఈ ఆశ్రమంలో ప్రవేశించటమే చాలామంది అనుభవం ఏంటంటే మనలో బలహీనతలు తొలగిపోయి ఆధ్యాత్మిక అనుభూతులు కలుగుతుంటాయి. శ్రీ వాసుదేవ నివాస్ వారందరూ వచ్చిన వారు నిజమైనటువంటి దేవ సన్నిధిలో మనం ఉన్నట్లుగా భావించి మేము ఈ సాధనలకు అద్భుతమైనటువంటి సమాధానాన్ని పొందగలరని భావిస్తూ ఇప్పుడు ప్రస్తుత పీఠాధిపతిగా అయినటువంటి శరద్దత్త కాకా మహారాజు గారి యొక్క ఆశీస్సులు కూడా తీసుకోగలని భావిస్తూ
ఇప్పటికీ అనేక మంది దత్తాత్రేయ స్వామి ప్రత్యక్ష సాన్నిధ్యాన్ని అనుభవిస్తున్నారని తెలియజేసుకుంటూ హరి ఓం శ్రీ గురుదేవ దత్త. శరద్దత్త కాకా మహారాజు గారి ఆశీస్సులు కింద డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తున్నాను, తప్పకుండా చూడగలరు. దానికి తెలుగు టైటిల్స్ కూడా పెట్టడం జరిగింది. సర్వం శ్రీ దత్తార్పణమస్తు.